హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఆలు టమాటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు, మళ్ళీ ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు, అల్లం అయితే వేసేసుకుందాం. ఇంకా అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. సో కలుపుకున్న తర్వాత అయితే మనం చాప్ చేసుకున్న ఆలు అయితే వేసుకుందాం అన్నమాట. సో నేను చూపించిన విధంగా అయితే ఆలు కట్ చేసుకోండి. సో మొత్తం అనేది కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఆలు ఉడకాలి కాబట్టి అయితే మనము మూత పెట్టుకుందాం. మళ్ళీ అది ఉడుకుతాయి కదా, అప్పుడైతే తీసేసి టమాటోస్ అయితే వేసేసుకుందాం. ముందుగా టమాటోస్ వేస్తే మనకి మొత్తం ఇట్లా గుజ్జుగా అంటే వాటర్ లాగా అయిపోతుంది. ఎట్లానే టమాటో కాబట్టి వాటర్ ఉంటాయి కాబట్టి మనం లాస్ట్లో అయితే వేసుకోవచ్చు టమాటోస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మూత పెట్టుకొని తీసాక అప్పుడు టమాటోస్ కూడా కొంచెం ఉడుకుతాయి. అప్పుడైతే మనము సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అయితే కారం కూడా వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకోవాలి. మళ్ళీ కర్రీ ఇలా అయ్యాకైతే మూత తీసుకోవాలి. తీసుకొని వాటర్ అయితే పోసేసుకుందాం. పోసేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి, వాటర్ ఇట్లా అబ్జర్వ్ అయ్యేదాకా. చూడండి, ఇలా అయితే అవుతాయి అన్నమాట, బబుల్స్ లాగా. అప్పుడైతే లాస్ట్లో మనం మసాలా